కూటమి గవర్నమెంట్ కి అతిపెద్ద పాజిటివ్ ఏదైనా ఉందంటే అది మాత్రం పవన్ కళ్యాణ్. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను నా సహనం రా ఎంతకాలం మిమ్మల్ని రక్షించింది. జగన్ గుర్తు పెట్టుకో, అర్థానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. जो यहाँ दिखता है नहीं पवन, तो पवन नहीं आंधी है. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ లో 15th ప్లేస్ లో ఉన్న ఆంధ్ర 2nd ప్లేస్ కి వచ్చింది. ఇప్పుడు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పనుల్లో ఆంధ్రప్రదేశ్ కు జాతీయ స్థాయిలో 2వ ర్యాంక్ వచ్చింది. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ రహదారుల విషయాల్లో మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. రోడ్స్, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్ట్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఈ వర్క్స్ అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. నీళ్లు తెచ్చినాడు, నీళ్ళు ఇచ్చినాడు, రోడ్లు వచ్చినాయి, మరి మామిడి పళ్ళు పంపించినాడు. ఆ బాబు వచ్చిన తర్వాత మాకు మంచి నీళ్ళు వచ్చినాయి. కష్టం ఉంది అని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే మన కష్టం తీరిపోతుంది అనే నమ్మకం వచ్చింది జనాల్లో. అయితే హీ ఈజ్ అన్ ఎగ్జాంపులరీ లీడర్. కోటి దండాలు పెట్టుకుంటాం, క్వాలిటీ అంతా కూడా చెప్పుకుంటున్నారు. దీన్ని మాత్రం జీవితంలో మేము మర్చిపోలేము. అండ్ ఐ విల్ రేట్ హిస్ వర్క్ 10 out of 10. ఆయాల మేము అన్నాం, పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేస్తాం, మాకు న్యాయం జరుగుతుందని చెప్పాం, మాకు న్యాయం జరిగింది. పవన్ కళ్యాణ్ సార్ వచ్చి మాకు బాగా హెల్ప్ చేశారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలండి. కళ్యాణ్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలండి. ఎన్ని చేస్తున్నారండి అసలు. రూరల్ డెవలప్మెంట్ మాత్రం స్కై రాకెట్ అయిపోయింది. వాటర్ ఫెసిలిటీస్ అవి ప్రొవైడ్ చేయడం, రోడ్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, స్కూల్స్, హాస్పిటల్స్, ఇవన్నీ వర్క్స్ చూసుకుంటున్నారు. ఆర్టీసీ బస్సెస్ అయితే ఆ గొయ్యి నుంచి ట్రావెల్ చేస్తే బస్సు రోడ్డు అటాచ్ అయిపోతున్నాయి. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే కళ్ళ ముందు స్కూల్ బస్ తిరగబడిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు. 15 సంవత్సరాలుగా అవలేని రోడ్డు జస్ట్ మీరు 1 year లో చేసి చూపించారు. ఒకప్పుడు ఈ రోడ్ లో వెళ్ళడానికి చాలా భయపడే వాళ్ళు, ఇప్పుడు చాలా హ్యాపీగా ట్రావెల్ చేస్తున్నారు. ఒకప్పుడు స్కూల్ బస్సెస్ ఎలాగెళ్తున్నాయి, ఇప్పుడు స్కూల్ బస్సెస్ ఎలాగెళ్తున్నాయి, ఆర్టీసీ బస్సెస్ ఎలాగెళ్తున్నాయి, ఇప్పుడు ఎలాగెళ్తున్నాయి.